బాక్సాఫీస్ దగ్గర అడ్డు అదుపు లేకుండా మూడవ వీకెండ్ వరకు ఊహకందని ఊచకొత కోసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వీకెండ్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన 19వ రోజు ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయే కలెక్షన్లను అన్ని చోట్ల దక్కించుకొని మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయే వసూలను సాధించింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చు అనుకుంటే మొత్తం మీద అంచనాలను మించిపోయి 1.35 కోట్ల దాకా షేర్ ను ఓవరాల్ గా దక్కించుకొని దుమ్ము దులిపేసింది. ఇక హిందీలో 10 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను సాధించవచ్చు అనుకుంటే అంచనాలను మించిపోయి 11.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. దాంతో టోటల్ గా సినిమా 19వ రోజు వరల్డ్ వైడ్ గా 6 కోట్లకు పైగా షేర్ అందుకోవచ్చు అనుకుంటే 8.2 కోట్ల షేర్ తో దుమ్ము దులిపేసింది. 18.8 కోట్ల దాకా గ్రాస్ అందుకొని మరోసారి మాస్ రచ్చ చేసింది సినిమా. దాంతో మొత్తం మీద ఇప్పుడు 19 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 95.57 కోట్లు, సీడెడ్ లో 31.25 కోట్లు, వైజాగ్ లో 23.46 కోట్లు, ఈస్ట్ లో 12.63 కోట్లు, వెస్ట్ లో 9.73 కోట్లు, గుంటూరులో 15.12 కోట్లు, కృష్ణాలో 12.48 కోట్లు, నెల్లూరులో 7.67 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 207.91 కోట్ల దాకా షేర్ ను 313 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 50.55 కోట్లు, తమిళనాడులో 32.90 కోట్లు, కేరళలో 7.52 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 330.90 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 114.65 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 744.43 కోట్ల దాకా షేర్ ను 1546.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 124.43 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ అందుకుని సూపర్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. ఇక ఈ రోజు ఈవినింగ్ నుండి క్రిస్మస్ డే హాలిడే అడ్వాంటేజ్ తో సినిమా రేపటి వరకు దుమ్ము దుమారం లేపే కలెక్షన్ ను మరోసారి దక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.